నియోజకవర్గంలో ఏ విధంగా అక్రమ కేసులు పెట్టి వేధించారు ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయమే. అటువంటి సందర్భంలో నాతో పాటు మిగతా అందరం కూడా యాంటిసిపేటరీ బెయిల్ అదేవిధంగా బెయిల్స్ అప్లై చేసుకున్న సందర్భంగా కావలి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా దాదాపు 32 రోజులు నేను దూరంగా ఉండడం జరిగిందని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అటువంటి సందర్భంలో ముఖ్యంగా మా కుటుంబానికి అండగా నిలిచిన మా వైఎస్ఆర్ ఫ్యామిలీ సభ్యులందరికీ అదేవిధంగా మన రీజనల్ కోఆర్డినేటర్ నాగేశ్వరరావు గారికి అదేవిధంగా జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి, ఎమ్మెల్సీ గారు చంద్రశేఖర్ రెడ్డి గారికి, సంజయ్ గారికి, అదేవిధంగా జిల్లాలో అదేవిధంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన నా సహచర ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, అదేవిధంగా ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, నెల్లూరుకు సంబంధించి అనేక ప్రెస్ మీట్స్లో కూడా ధీటుగా సమాధానం ఇచ్చిన మా అక్కచెల్లెమ్మలకు, సోదరులకు, అదేవిధంగా కావలి పట్టణంలో నేను లేని క్షణంలో లేదా మా నాయకులంతా కూడా ఎక్కడ కూడా అధైర్యపడకుండా మా ఇంటి వద్దే ఉండి ఎప్పుడు మాకు అండగా ఉంటూ అనేక ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి మా కుటుంబానికి ధైర్యాన్ని ఇస్తూ, మా నాయకుడికి, మా క్యాడర్కి ధైర్యాన్ని ఇస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్ళిన మా నాయకులు, కార్యకర్తలందరికీ, అదేవిధంగా మాకు అండగా ఉన్న కావలి నియోజకవర్గ ప్రజలకి, అదేవిధంగా ఇటువంటి అక్రమ కేసులని ప్రజల్లోకి తీసుకెళ్లిన మా మీడియా సోదరులకి అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నాను. ఈరోజు 35 రోజుల తర్వాత నిన్న జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన పార్టీ ఆఫీసులో మీటింగ్ జరగడం జరిగింది. దాన్ని చూసుకొని ఈరోజు కావలికి వచ్చిన సందర్భంగా కావలి నియోజకవర్గ ప్రజలతో పాటు నాయకులంతా కూడా చూపిన ఆప్యాయత ఎప్పటికీ కూడా మర్చిపోయాను. అందరికీ కూడా ఎప్పుడు కూడా అండగా ఉంటాము. కావలి నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా ఎప్పుడు కూడా ముందుకు పోతామని కూడా తెలియజేస్తాము. ఇకపోతే ఈరోజు కోర్టులో కేసు ఉంది, కోర్టు మీద గౌరవం ఉంది, అధికారుల మీద గౌరవం ఉంది. కాబట్టి కోర్టు విషయాలు ఈరోజు ఏమీ మాట్లాడదలుచుకోలేదు. కాకపోతే ఈరోజు ఈ అక్రమ కేసు ఎందుకు పెడుతున్నారు అనే దాని మీద క్లుప్తంగా మాట్లాడతాము. కోర్టు కేసు వివరిస్తానని మీ అందరికీ సభాముఖంగా ఈరోజు పత్రికా ముఖంగా కూడా తెలియజేస్తాను.
ఈరోజు మనం అంతా కూడా చూస్తూ ఉన్నాం. ఒక పక్క రాష్ట్రంలో ఏ విధంగా అరాచకాలు జరుగుతున్నాయో, అక్రమ కేసులు పెడుతున్నారో, ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకుండా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మోసం చేస్తున్నారో ఈరోజు ప్రతి ఒక్కరం కూడా చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మా నాయకుడు నిన్న చాలా సవివరంగా అందరికీ తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మా నాయకుడు కార్యకర్తలకి కూడా అండగా ఉండాలని ఒక డిజిటల్ యాప్ను కూడా నిన్న రిలీజ్ చేయడం జరిగిందని కూడా మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా కార్యకర్తలకి అండగా ఉండాలి, మనం అండగా ఉండటమే కాదు, ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అధికారులు, కొంతమంది అధికారులు, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ కొంతమంది ఏ విధంగా తొత్తుగా పనిచేస్తూ అక్రమ కేసులు బనాయిస్తున్నారో అటువంటి అన్యాయం మీకు జరిగితే ఈ యాప్ ద్వారా మీరు ట్వీట్ చేయండి అని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడికి కార్యకర్తలకి ఒక భరోసా ఇవ్వడం నిజంగా చాలా సంతోషించదగ్గ విషయం అని కూడా తెలియజేస్తాం. ఇకపోతే ఈరోజు కావలి నియోజకవర్గంలో లేని సంస్కృతిని ఈరోజు ఇప్పటి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు ఏ విధంగా తీసుకొస్తున్నాడో ప్రజలందరికీ ఇప్పటికే అర్థమైపోయింది. ప్రజలతో పాటు తెలుగుదేశం పార్టీ జెండాని మోసిన నాయకులకు కూడా బాగా అర్థమైంది. ఆ పార్టీ నాయకులతో పాటు ఒక సామాజిక వర్గానికి కూడా కావ్య కృష్ణారెడ్డి గారు అంటే చాలా చక్కగా అర్థమైపోయింది. ఆయన నిరంకుశత్వంగా ఏ విధంగా పోలీసులను అడ్డం పెట్టుకొని అణిచివేయాలా అనేది ఆయన ఒక కళ అంటా ఉన్నాడు. కానీ అది సాధ్యం కాదు. ఎందుకంటే ప్రజాస్వామ్య దేశం. ఈరోజు అక్రమ కేసులు పెడితే భయపడిపోతారు, అక్రమ కేసులు పెడితే ఎవరు బయటికి రారు, అక్రమ కేసులు పెడితే నేను ఏ అవినీతి చేసినా అడిగే వాడు ఉండడు అనేది ఒక భ్రమ. అది ముఖ్యంగా కావ్య కృష్ణారెడ్డి గారు గ్రహించాలి. ఆ భ్రమ గారికి ముందు బయటికి రావాలి. ఏదంటే నీకు ఈ 1.5 సంవత్సరంలోనే ప్రజల్లో తిరుగుబాటు ఏ విధంగా వచ్చిందో నీకు బయటికి పోతే తెలుస్తుందని చెప్తాను. ఎప్పుడు లేదు ఇటువంటి సంస్కృతి, ఎప్పుడు లేదు ఇటువంటి సంస్కృతి. నిన్న సవేంద్రారెడ్డి అనే అతను సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటాడు. గతంలో కావలి నియోజకవర్గంలో కూడా నాతో ఉన్నాడు, నాతో పనిచేశాడు. అతని బిజినెస్ ఏంది? ఒక జ్యూస్ షాప్ పెట్టుకొని ఆయన మిసెస్ వాళ్ళిద్దరు విజయవాడలో జ్యూస్ అమ్ముకుంటూ జీవనం సాగిస్తా ఉన్నారు. అతనికి సోషల్ మీడియాలో స్టేట్ లెవెల్లో యాక్టివ్గా ఇవ్వడం జరిగింది. అతను సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నాడని ఇక్కడి ఎమ్మెల్యే ప్రోద్భవమో లేదా అక్కడి నాయకుల ప్రోద్భవమో మాకైతే తెలియదు. అతను అరెస్ట్ అయ్యాడనేది మాకు తెలిసింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీస్ నుంచి అడ్వకేట్ లీగల్ అడ్వైజర్స్ వాళ్ళంతా కూడా యాక్టివ్గా పనిచేయడం జరిగింది. ఇమీడియట్గా అతన్ని వాళ్ళు అరెస్ట్ చేసినా కూడా కోర్టు సరైన డెసిషన్ తీసుకుని
ఇమ్మీడియట్గా ఎక్కడున్నా సరే ప్రవేశపెట్టాలని చెప్పటం, పోలీసులు అనేక అబద్ధాలు చెప్పినా కూడా వాడన్నింటినీ కూడా వాళ్ళు గమనించటం, వారికి అక్షంత వేయటం, ఇవన్నీ ఇక్కడ జరిగిపోయింది. కానీ మన ఆ రాసేవాడు ఉన్నాడు చూసావా, అది చూస్తే నాకు ఆశ్చర్యం ఏంటంటే గత ప్రభుత్వం వైఫల్యం వల్ల ఈ గుంట 1.5 సంవత్సరం నుంచి ఏర్పడినా కూడా మా కావ్యాకృష్ణాగిరి మేమంతా కళ్ళు మోసుకొని నిద్రపోవడం వల్ల ఈ గుంటను ఎవడు ముయ్యలేదు. ఈరోజు ఎవడు మా ఇంటి పక్కనోడు వచ్చి ఉదయాన్నే నన్ను తట్టు చెప్పి ఆ గుంట పడి ఉంది గుడ్డివాడ పోయి చూడు నువ్వు మీ ఎమ్మెల్యే ఆ గుంటను ముయ్యండిగా అని చెబితే నేను పోయి చూశాను. అప్పుడు మా ఎమ్మెల్యేకి నేను చెప్పాను, మా ఎమ్మెల్యే వచ్చి చూశాడు, ఆ గుంటను మూసి వాట్సాప్ పెట్టమన్నాడు. ఇది మ్యాటర్. అందుకు అటువంటి ఎమ్మెల్యే ఎవ్వడికి చిక్కడు. ఆయన దేవుడు. ఇదే విధంగా చేతికెత్తి ఆయన దేవుడు అని ఈ విధంగా పొగడతాడు. అంటే అటువంటి చెప్పానే. కాకపోతే పోయినసారి అన్న వాడిని ఒక మాట అంటాడు తప్పు అని వాడికి సాయి గారు చెప్పాను. ఆ మాట అన్ను. అటువంటి భజన కాదు. ఈరోజు చాలా మంది ఉన్నారు. ఏదైనా ఒక పని ఈరోజు రైతుల గురించి మాట్లాడేది మంచిది. రైతులకి కావాల్సింది ఏంటి? పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర ఉండాలా. పండేది అయిపోయి అంతా అయిపోయి మరీ దున్నేటప్పుడు వచ్చి గిట్టుబాటు ధర అంటే ఏమొస్తుంది? లేదా రైతులకి నీరు ఇస్తామంటే రైతులకి నీరు కావాలంటే సంఘం ప్యారేది కెనాల్, డైవర్షన్ కెనాల్, అది నేను చేయిస్తా అని మాట ఇవ్వాలా. కావలి చెరువు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ చేస్తాను అని మాట ఇవ్వాలా. నా టైంలో డిఎం ఛానల్ డిఆర్ ఛానల్ కంప్లీట్ చేస్తా అని మాట ఇవ్వాలి. అటువంటి ఇవ్వమండి. ఈ గుంటలు అక్కడక్కడ కొద్దిగా తాగేసి రోడ్డు మీద పోయేవాళ్ళు ఇవి కాదు అని చెప్తారు. సో కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేదానికి ఈరోజు నీకు 32,000 మెజార్టీ ఇస్తే నువ్వు చేసేది ఏందని కూడా మేము అడుగుతా ఉన్నాం. మేము తెచ్చిన వర్క్స్ కాకుండా ఏదో గతంలో బేదా మస్తానరావు గారు బేదా రవి తెచ్చిన వర్క్స్ కాకుండా కొత్తగా నువ్వు ఏం తెచ్చావు అది చెప్పాల్సిన బాధ్యత ఈరోజు ఎమ్మెల్యే గారి మీద ఉంది. ఒక్కటంటే ఒక్కటి, ఈ ఎన్ఆర్జీసీ కాదు, స్థిరమైన దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉండే ప్రాజెక్ట్స్ ఏం తెచ్చావు ఏం చేసావు అనేది ఈ 1.5 year మేము అడుగుతాం. అది వదిలేసి ఎంత కాటకి కూడా మా మీద బోధ జరిగే కార్యక్రమాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా భ్రష్టు పట్టించాక 1.5 year అయింది. ఆల్రెడీ ప్రజలు కాగా మీరు అనుకున్నట్టు తీర్పు మీకు ఇచ్చారంటే మమ్మల్ని వద్దనుకునే కదా. ఇప్పుడు మీరు బాంచి పేరు తెచ్చుకోవాలంటే బాగా చేయాలి. కానీ మా మీద పడి ఏడ్చే బదులు మా మీద బోధ జరిగే కార్యక్రమాలు పెట్టే బదులు మీరు ప్రజలకు ఏం చేస్తున్నారో చెప్పాల్సిన ఆవశ్యకత ఉంది. ఈరోజు ప్రతి ఒక్కటి రివర్స్ అవుతా ఉంది. చూడండి, మీరు ప్రతాప్ రెడ్డి 123 ఎకరాలు గవర్నమెంట్ భూమిని ఆక్రమణ చేశాడు. దాని మీద ఊసు లేదు, ఏమీ లేదు. ధన పోయి రియల్ ఎస్టేట్ అని భయపించాడు. టప అని ఒక పార్టీగా కొంతమంది చేసుకున్నాడు. అక్కడ ఏదో మ్యామ్యాగా అయిపోయినాయి. ఈరోజు అన్ని సెటరేట్, ఎవ్రీథింగ్ ఓకే, డన్, ఓకే. ఎవడైనా కట్టుకోవచ్చు, ఎవడైనా పోవచ్చు. పోయేసి మున్సిపాలిటీలో ఈ అమౌంట్స్ పెనాల్టీ అమౌంట్స్ కట్టేసేయచ్చు, చేసేసుకోవచ్చు. ఇప్పుడేం ఎక్కడ నోవేదు. ప్రతాప్ రెడ్డి మంచి ఓటు లెక్క. ఈరోజు ఎక్కడ పట్టినా కూడా ఈరోజు నా మీద ముఖ్యంగా ఈ అక్రమ కేసులు పెట్టించడానికి అటెంప్ట్ మర్డర్ ఆ కథ కూడా డైరెక్షన్ నాకేది నచ్చలేదు అబ్బా. సినిమా ఈ ఓజీ గానే ఉంది.
అవిహగ వీరమ్మకు పోయింది. తర్వాత ఓజీ వచ్చింది, ఓజీ కూడా ఎత్తేసిందో. అట్లాగే కృష్ణారెడ్డి కాడ పనిచేసే డైరెక్టర్ బాగాడు, డైరెక్టర్ని మార్చుకోవాలి. సో ఆ డైరెక్షన్ బాగైతే అది ఫెయిల్ అయిపోయింది, ఆ సినిమా కూడా ఫెయిల్ అయిపోయింది. మీరు నా మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారంటే కావలి నియోజకవర్గ ప్రజలందరికీ అర్థమైంది. మీ నెత్తిన మీరు చేయి పెట్టుకుంటున్నారు, భస్మాసురుడు కాగా ఏ విధంగా పెట్టుకుంటున్నారో అట్లా కృష్ణారెడ్డి ఈరోజు ఆయన నెత్తిన ఆయన చేతు పెట్టుకోవడం జరిగిందని కూడా తెలియజేస్తారు. ఈరోజు వీటన్నిటికీ కూడా కారణం ఏంటంటే ముఖ్యంగా ఇది చాలా ఇంపార్టెంట్. కావలి నియోజకవర్గ ప్రజలు, పేద ప్రజలు ముఖ్యంగా, అదే పోలీసు డిపార్ట్మెంటు, రెవెన్యూ అధికారులు ఎవరైతే నష్టపోయారో మనీ స్కీమ్ పద్ధతిలో, మనీ స్కీమ్ ద్వారా వాళ్ళకి ఎటువంటి న్యాయం చేయకుండా ఆ మనీ స్కీమ్ అతని కాడి నుంచి ఏ విధంగా ఇదంతా కలిపి 10 రోజులు ఆయన ఇంట్లో పెట్టుకొని డబ్బులు కొట్టేశాడో, కావ్య కృష్ణారెడ్డి కొట్టిన 100 కోట్లు కావచ్చు, డిఎస్పీ గారు, సిఐ గారు వాళ్ళు కొట్టిన అమౌంట్స్ కావచ్చు, వాళ్ళ డిపార్ట్మెంట్లో పాపం ఎంతమంది కట్టారో. ఈరోజు వాళ్ళ కుటుంబాలు ఏమైపోయినా, ఒక కుటుంబంలో పాపం ఒక అతను ఆత్మహత్య కూడా చేస్తున్నారు. అటువంటి వాటిలో డబ్బు కొట్టేసి పిరిగాగా అతన్ని తెలంగాణకు అప్పచెప్పేసి ఈరోజు వాళ్ళు వేడుక చూస్తున్నారంటే దాన్ని మేము మాట్లాడటం తప్పంటాం. ఇప్పుడు అన్యాయం జరిగింది కదా బాబు, వాళ్ళు ఒక అక్కజగమ్మలు కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, చాలామంది పేద ఎస్సీ ఎస్టీ చాలామంది వాటి డబ్బు కట్టారు, వాళ్ళందరికీ ఇక్కడ న్యాయం చేయండి అని మేము అడగడం తప్పని ఈరోజు మా మీద అక్రమ కేసు పెట్టడం ఎంత మాత్రం తప్పదు. అదేవిధంగా అక్రమ మైనింగ్ కావచ్చు, అక్రమ ఇసుక కావచ్చు, అక్రమ బియ్యం, రేషన్ బియ్యం కావచ్చు, రెక్కలు కావచ్చు, బెల్ట్ షాపులు కావచ్చు, ఇవన్నీ కూడా వీటన్నిటికి సంబంధించి మేము అడగటం తప్పు. అక్రమ కేసు మా మీద పెట్టాలి. అది కూడా చిన్న చిత్తగా కేసు అయితే బాగుండదు. 307 పోలీసు నిద్ర వేస్తే 307 అని కావేస్తున్నాడు పాపం డిఎస్పీ గారు, సిఐ. దాంతోపాటు అది ఎక్కడ మరి పేరు పెట్టేస్తుందని అట్రాసిటీ కేసు మన నేను బెంగళూరులో ఉన్న, ఈయనేమో విజయవాడలో ఉన్నా అంట మవి అట్రాసిటీ కేసు. ఈరోజు ఒకటైతే నేను చెప్తున్నాను, తొందరగా నేను ఈ కోర్టుది అయిపోయినాక నేను సమగ్రంగా మా కళ్యాణ మండపంలో చిన్న టీవీ పెట్టమన్నా, 48 ఇంచెస్. ఈసారి 48 ఇంచెస్ కాదు, సినిమాగా ఉంటుంది స్క్రీన్, అది పెట్టి చూపిస్తాను మా కళ్యాణ మండపంలో. అక్కడ ఉండేది మా నాయకులు కార్యకర్తలు కాదు, అన్ని ప్రజా సంఘాలు వస్తారు, అదే అన్ని పార్టీలను పిలుస్తాము. అదేవిధంగా తెలుగుదేశం పాత నాయకులు జెండా మోసి పార్టీని భుజాన్ని మోసుకొని గెలిపించిన నాయకులు కూడా పిలుస్తాము. అదేవిధంగా ఒక సామాజిక వర్గాన్ని వేగేస్తున్నారు తెలుగుదేశంలో, ఆ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు కూడా పిలుస్తాము. పిలిచి మా మహేష్ బాబు గారి నాన్న కృష్ణ గారు ఫస్ట్ 70mm తీశాడు, ఆ స్కోప్లో చూపిస్తాం ఆడ. కాబట్టి తొందరగా అది చూపిస్తాం. ఇంకా పోతే ఓకే, నా మీద ఒక అటెంప్ట్ మర్డర్ కేసు, ఒక ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి నన్ను ఏదో ఒక విధంగా ఒక్క రోజన్నా జైల్లో ఉంచారా అని వారు చేసిన ప్రయత్నం, చాలా ప్రయత్నించారు. ఆ ప్రయత్నంలో భాగంగా ఇక్కడి నుంచి 3 టీములు మా బెంగళూరుకి వచ్చినాయి. బెంగళూరుకి వచ్చి అక్కడ మా కొడుకుని, మా ఆఫీసులో ఉన్న స్టాఫ్ని
మా సైట్లో ఉన్న పనిచేస్తున్న వర్కర్స్ని, అదే మా కొడుకు ఇంటికి పోయి అక్కడ ఉన్న పనిచేస్తున్న వంట వాళ్ళని అందరినీ హరాస్ చేయడం, ఇవన్నీ కూడా మొత్తం విత్ వీడియో ప్రూఫ్స్ అన్నీ కూడా ఉన్నాయి. నిన్న కూడా వేసింది, ఏది హైకోర్టు సుప్రీంకోర్టు అశ్వంత్ వేసింది, వితౌట్ యూనిఫామ్ హౌ యూ కెన్ గో. యూనిఫామ్ కాకుండా ఎట్టపోతారు అన్నీ ఉన్నాయి. పోలీసు వాళ్ళకి కూడా తొందరగా సినిమా ఉంది, ఎక్కడెక్కడ అన్నీ మొత్తం అయితే అన్నీ సేకరిస్తాము. అన్నీ ఏ విధంగా మా జగనన్న చెప్తున్నారు కదా, సప్త సముద్రావతగా డీసీపీ గారు చాలా ఉత్సాహంగా తుమ్మగపెంట శివపకాన్ని మీరే అంతా తీర్పిచ్చినట్టు పెట్టేశారు. ఏది ఇగు ముద్దారు పాలు ముద్దారు అని మా వాళ్ళ మీద అన్నీ వస్తాయి, ఎక్కడ కావు అన్నీ వస్తాయి. నిన్న మా ఇంటికి ఎవడొచ్చాడు, మా ఆఫీస్కి ఎవడొచ్చాడు, మా ఆఫీసు మా సైట్కి ఎవడొచ్చాడు, అన్ని వీడియోస్ సహా మొత్తం ఉన్నాయి. అన్నీ తొందరగా అన్నీ సేకరిస్తున్నాం. మొత్తం ఎట్టట్ట చేయాలి అన్నీ చెప్తాం మేము కూడా. మీరు ఎన్ని కేసులు పెట్టుకోండి, ఎన్ని కేసులు పెట్టినా భయపడేది అయితే లేదు. ఎందుకంటే మా చేత అయితే చెప్పాను, నేను క్లియర్గా చెప్పాను. ఈరోజు 32 రోజులు బయట ఉన్నాను. ఎందుకున్నాను? బేగా అప్లై చేస్తుంది. మేము ఎప్పుడప్పుడు రెడీగా కాసుకున్నాం కదా, చిక్కి చేసుకొని పోతామని. మేమెందుకు చేస్తామండి? మా జాగ్రత్తగా మేము ఉంటాం, మా ట్రైల్ మేము చేసుకుంటాం, మా కోర్టు మేము చూసుకుంటాం. కోర్టు మీద గౌరవం ఉంది కాబట్టి మీ మీద వేరు, కొంతమంది మీద మా ట్రైల్స్ మేము చేసుకుంటాం. అది బేగి వచ్చినాక వస్తాం మేము. మీకు కూడా ఏ విధంగా మీరు తొందరగా చూపిస్తాం సినిమా, ఆ విధంగా మీరు ఇబ్బంది పెట్టడం. ఇదే కాకుండా నా ఆస్తుల మీదకి, నా ఇంటి మీదకి, నా కళ్యాణ మండపం మీదకి, నా స్కూల్ మీదకి, నా కాలేజీ మీదకి ఈరోజు అధికారులని వీరందరినీ పంపించేసి హరాస్మెంట్ చేయటం. ఆఖరికి 2000 మంది విద్యార్థులు చదువుకుంటున్న మా కాలేజీకి సంబంధించిన హాస్టల్, అదేవిధంగా వాటర్ పోయే డ్రైన్, పంట కాలని ఎమ్మెల్యే గారు అక్కడున్న అధికారులతో ఫోన్ చేసి కాలేజీలో నుంచి వాటర్ బయటకు పోకుండా ముగించడానికి ఎంత దుర్మార్గుడు. కాలేజీ పోయి చదువుకుంటున్న కాలేజీకి జోలికి వస్తున్నావంటే నువ్వు అభివృద్ధి చేసేది. కావాలని కాపు కాస్తానన్నాడు పిల్లల జోలికి ఎవడైనా పోతాడు బుద్ధుండేవాడు. ఈరోజు మేము డబ్బులు కోట్లు పెట్టి పిల్లల చదువు కోసం కట్టించాం. అది దాంట్లో ఆదాయం కోసం కాదు. చెప్పు, నువ్వేమైనా నడుపుకుంటా అంటే నేను కాలేజీ ఇచ్చేస్తాను నీకు. ఇప్పటికీ నా జోబీ నుంచి పెడుతున్నాను డబ్బులు, అయినా మిగతాయి మాకు. మనిషి అన్నం తిన్నోడైతే పిల్లలు చదువుకుంటున్న కాలేజీ దోరికి ఎవడు పోడు, మనిషి అయినవాడు. సిగ్గు శవము గజ్జ నీకేమైనా ఉంటే. కొన్ని వేల మంది ఈరోజు ఆ కాలేజీలో దాదాపు 4,000 సంవత్సరాలు 17 సంవత్సరాలు 5-6 వేల మంది ఇంజనీర్స్ మా కాలేజీ నుంచి పట్టా పుచ్చుకుని ఈరోజు దేశ విదేశాలుగా కావచ్చు, ఇతర రాష్ట్రాలుగా కావచ్చు, మన రాష్ట్రంలో కావచ్చు, ఈరోజు ఉద్యోగాలు చేస్తా కుటుంబాలు ఉన్నత స్థాయికి పోతా ఉన్నాయి. ఈరోజు అటువంటి విద్యని మేము అందించాం రూరల్లో. అటువంటి కాలేజీలో ఆ పిల్లకాయని ఇబ్బంది పెట్టే విధంగా ఈరోజు నువ్వు అక్రమంగా ఆ కాలువ పూడిపించావంటే నీళ్ళు పోకుండా నువ్వు మనిషివా, అన్నం తింటున్నావా, లేకుంటే గడ్డి తింటున్నావా? ఈ కావలి నేర్చుకోక పెదవి ఆలోచించండి. అతను చెప్పేది మేక వన్నిపోయి బయటికి చెప్పే అండం అంతా కూడా ఎక్కడ బయటపడద్దు అని. నువ్వు చేసిన అవినీతి మనీ స్కీమ్ ఏడ బయటపడద్దు అని, నువ్వు చేస్తున్న మైనింగ్ మాఫియా ఎక్కడ బయటపడద్దు అని ఈరోజు ఎవరిని కూడా కానిలేదు కదా అక్కడికి. అదేవిధంగా నువ్వు చేస్తున్న గ్రామం పాపం రుద్దుకొండ పేదలు అప్పుడేదో పాపం ఏదో కొద్దిగా పాపం ఆ రోడ్డు కోసం కొద్దిగా ఎత్తుకుంటే ఆహా అని పాపం అన్నారు. ఈరోజు పాపం వెళ్తున్నారు, ఇప్పుడు అమ్మ మాట్లాడితే సావును గీతట్టున్నారు.
కేసులు పెట్టి మమ్మల్ని కాకపోయేది మాకెందుకు స్వామి అంటున్నారు. ఇందుకు కాదు ఒకరు మాట్లాడితే వచ్చు. ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా మాట్లాడేది జగదత్తి. ఆ సుబ్బారాయుడు అని కొట్టుకుంటున్నాడు, ఇవి అంతా పమిడి కడుకు మొత్తం ఇదంతా మాఫియా చేస్తున్నాయి. కానీ ఆయన కూడా ఎక్క చేయడం కాదు, ఎవరు ఎక్క చేయడం కాదు, ఏ అధికారిని ఎక్క చేయడం కాదు, వెచ్చగవిడి. సో ఇవన్నీ కూడా ఎక్కడ మేము 70mm చూపిస్తామని భయంతో అక్కడ పోనీయకుండా మా వాళ్ళు ఒకవేళ తెలుసో తెలియక డ్రోన్ కెమెరా ఎత్తితే వారిని ఆడ కత్తులు పెట్టి చంపడానికి వచ్చామని వాడిని కొట్టి చెప్పించి వాడితోటి మా వాడితో వాడు మా ఆఫీస్లో ఉండేవాడు. సో ఈ విధంగా చేయటం కరెక్ట్ కాదు. ఇది కోర్టులో ఉంది కాబట్టి దాని గురించి ఎక్కువ మాట్లాడటం, ఎందుకంటే మా కోర్టు మీద గౌరవం ఉంది, నమ్మకం ఉంది. కాబట్టి ఇటువంటివి ఆపేసి మీరు ఇప్పటికన్నా ప్రజల సంక్షేమం కోసం పనిచేయండి. పని చేయకుండా మేము ఇవే చేస్తాము, అక్రమాలు చేస్తాము, ఇదే విధంగా దోచుకుంటాము అంటే తప్పకుండా మీ సినిమా మటుకు 70mm మీరు పెట్టిన కేసు పెట్టినా భయపడను. చెప్పాను కదా మా ఇంట్లో వాళ్ళు, నువ్వు ట్రై చేసుకో, బేగి వస్తే బేగి కాకపోతే కొత్త ఉండదు దేవికి, మాకేం భయం లేదు, మేమేం భయపడము అని నాకు చెప్పేస్తున్నాను కానీ చెప్పాను. కాబట్టి ఇక్కడ ఎవరో భయపడవు. కాబట్టి ఈరోజు ముఖ్యంగా నేను లేని సమయంలో కావలి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్గా ఉందని మా కావలి నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు మాకు అండగా ఉండి, మా కుటుంబానికి మాకు అండగా ఉండి ధైర్యాన్ని చెప్పినందుకు, వారితో పాటు జిల్లా నుంచి అందరూ కూడా వచ్చి మాకు అండగా నిలబడినందుకు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మాకు అండగా ఉన్నందుకు మేము ఎవరికి భయపడం, మీరు పెట్టే అక్రమ కేసులకు భయపడం, మీ తాటాక చెప్పులకి కూడా భయపడమని కూడా తెలియజేస్తున్నాం. ఇప్పటికన్నా ఒకటి, పోలీసు డిపార్ట్మెంట్లో మీరు పక్షపాతంగా వ్యవహరించకుండా సరైన మార్గంలో పోతే మీకు ముందు కూడా ఫ్యూచర్ బాగుంటుంది. లేని పక్షంలో ఆ 70mm మీకు 35mm అన్నా చూపిస్తాం మేము. కాకపోతే కొంతమంది మాకు సహకరించిన పోలీసులు ఉన్నారు, కొంతమంది సీఐలు, వారికి కూడా ధన్యవాదాలు.